లేదు అలాగా సైడ్ రండి ఒకసారి షార్ట్ మొన్న అప్పుడే ఎక్కేందుకు అక్కడ అది మీరు చేయి తీయాలి మీరు ఓకే మీరు చేతి తీయాలి మీరు చేతి తీయాలి సార్ మీరు కూర్చోండి సార్ కూర్చోండి అలా పంపించండి సార్ మీరు కూర్చోండి 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 ఉండండి ఒక్క నిమిషం మాట్లాడేద్దామండి అందరూ విషయం చేసి వెళ్ళిపోండి ఫోటోలు ఇంకా ఉన్నాయి టైం ఉంది ఫోటో తర్వాత తీయించుకోగానే ఎదురుగా ఉన్నాడు ఎక్కువ మంది ఎక్కించుకో వచ్చేయండి ముందుగా మా ప్రీతమ నాయకులు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు స్టార్ట్ చేసిన శాసనసభ్యులు శ్రీమతి కోసుపాటి అదితి విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కొండపల్లి శ్రీనివాస్ గారికి కొత్తగా మినిస్టర్ పొజిషన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా మినిస్టర్ పొజిషన్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ మీకు. హోప్ఫుల్లీ యూ విల్ టేక్ అవర్ హోల్ డిస్ట్రిక్ట్ ఫార్వర్డ్. అయితే మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంతకాలు మొదలు పెట్టారు. ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో ఆల్రెడీ మనం కొన్ని నెరవేర్చడం మొదలు పెట్టాము. అయితే ఫస్ట్ సంతకం ఎలాగైతే అలాగే డిఎస్సి మీద పెట్టారు. అలాగే సెకండ్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ని తెరవటానికి 3వ సంతకం పెట్టారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్తామని, ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇవన్నీ ప్రణాళికలు వేస్తూ ముందుకు తీసుకెళ్తాము. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేశాం. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కలిసికట్టుగా మనం పురోగతి పదంలోకి తీసుకెళ్తాం. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఏదైతే ముందు చెప్పారో ఆ విధంగానే రివర్ లింకింగ్తో పాటు పోలవరంతో పాటు మొదలుపెట్టి మన రాష్ట్రాన్ని పురోగతి పదంలో, సేఫ్టీ పదంలో అందరికీ ఎస్పెషలీ విమెన్ కోసం మళ్ళీ సేఫ్టీ తీసుకురావాలని ఆ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పెద్ద దిక్కు కోసుపాటి అశోక్ గజపతిరాజు గారి తనయులు విజయనగరం శాసనసభ్యులు అదితి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, పత్రికా సోదరులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం, ఇవాళ జిల్లా పార్టీ ఆఫీస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అభిప్రాయ ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ శాసనసభ్యులే కాదు, నాయకులు, కార్యకర్తల పూర్తి సహాయ సహకారాలు మనం అందరం కూడా కొండపల్లి శ్రీనివాస్ గారికి అందించడమే కాకుండా గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కుంటుపడిపోయినటువంటి మన జిల్లాని మరోసారి గాడిలో పెట్టడానికి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించి, తద్వారా మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్ని బలపరచవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఏ బాధ్యత అయితే మన అధినాయకులు శ్రీనివాస్ గారికి అప్పచెప్పారో దాన్ని సమర్థంగా వారు నిర్వహిస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది. మా అందరి సహాయ సహకారాలు వారికి ఉంటాయని జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. గురించి భవిష్యత్ కాలంలో ఇంకా ఎక్కువ సమాచారం మనకు వస్తుంది, మనకు కూడా క్లారిటీగా ఉంటుంది. సార్, ఎన్నికల ప్రచారంలో
గత పాలకులు ఎన్నో కబ్జాలు చేశారు, వీళ్ళని తరిమి కొట్టండి అని మీరు ఎన్నో ఆరోపణలు చేసి ఈరోజు అధికారం చేపట్టారు. ఈరోజు చేసిన ఆరోపణలపై ఎంతవరకు మీరు నిలబడతారు? ఖచ్చితంగా నిలబడతాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళ పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేయడానికి, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తామని వేదిక ద్వారా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో మాకు తీసుకొని రండి, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగింది వాళ్ళ పట్ల ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఆరోపణలు చేసేది టీడీపీ నాయకులే, గత పాలకులు ఉన్నాయి. ఆరోపణలు అనేవి నేను నా దగ్గర వచ్చిన ఇష్యూసే కాకుండా కొత్త ఇష్యూస్ కూడా నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర ఉన్న ఇష్యూసే కాకుండా ఏమైనా కొత్త ఇష్యూస్ ఏమున్నా కూడా మా పరిశీలనకు తీసుకురండి, మేము అధ్యయనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఏదైతే బైలాస్ ప్రణాళికంగా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాం, పెట్టిన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసి దాన్ని ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలో మనం ఆలోచన చేద్దాం. అంటే స్కిల్ ఇండెక్స్ అనేది కొత్తగా ఆలోచన చేశారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీ వాంట్ టు ప్రతి యువకుడిని కూడా స్కిల్ సెట్ అనేది డెవలప్ చేసే దిశగా చేస్తూ స్కిల్ ఇండెక్స్ ఫలానా ఊర్లో ఇంతమంది ఈ స్కిల్ తో ఎంతమంది ఉన్నారని చెప్తే ఎవరైనా ఎంటర్ప్రీనర్కి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజు మాతో పాటు బ్యూరోక్రసీ కూడా, అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని సరైన దిశలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా పెనుమార్పు తీసుకురావాలని సరైన దృష్టి సారించి ఈరోజు బీజేపీతో అలయన్స్ అవ్వచ్చు కానీ, అలాగే మన మంత్రివర్గంలో యువ నాయకులు సెలెక్ట్ చేసుకుని 18 గంటలు పనిచేస్తున్నాను, మీరు 20 గంటలు పనిచేసే దిశగా మీరు పనిచేయాలని యువకులకు అవకాశం కల్పించి ఈరోజు ముందుకు పెట్టి మమ్మల్ని ఈ రకంగా పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన, రాష్ట్రాన్ని సరైన సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ ఒక ఫోరం క్రియేట్ చేస్తూ తద్వారా ఏ రకంగా అయితే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీ పెడదామని ఆలోచన చేయాలంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి బెనిఫిట్స్ అనుకూలంగా వస్తాయని అలాంటి ఫారం అయితే మన జిల్లాలో లేదు, ఏ జిల్లాలో లేదు. అలాంటి ఫారం క్రియేట్ చేస్తూ పూర్తిగా గైడెన్స్ ఇచ్చే దశగా మేము పనిచేయడానికి కృషి చేస్తున్నాం. సార్, జిల్లా మంత్రిగా మీరు ఈ జిల్లా అభివృద్ధిలో తొలి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలనుకుంటున్నారు? తొలి ప్రాధాన్యత అయితే ఎంప్లాయ్మెంట్ అని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా యువకులైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, అలాగే ప్రతి గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి. గత 5 ఏళ్ళుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా కనుమరుగు అయిపోయింది. రోడ్స్ అవనివ్వండి, వాటర్ ఇష్యూస్ అవనండి, ఇరిగేషన్ ఇష్యూస్ అవనండి, రైతాంగం ఇష్యూస్ అవనండి, పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. అలాంటి ఇష్యూస్ ని పూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏ ఇష్యూస్ అయితే ముందుగా మేము సాల్వ్ చేయాలో వాటిని ఎక్సైజ్ చేస్తూ పనిచేయడానికి మేము ఆలోచన చేస్తాం. సార్, గత ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతానికైతే ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కషన్ లేదు. బట్ డెఫినెట్లీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకున్న అడ్వాంటేజ్ బేస్ చేసుకొని ఖచ్చితంగా అలాంటి ఆలోచన చేసే ఉంది. ఎందుకంటే ఈరోజు మనం కొత్తగా వచ్చిన హైవేస్ వల్ల, బీజేపీ ఏర్పాటు చేసిన హైవేస్ వల్ల, అలాగే మనకున్న సీపోర్ట్స్ వల్ల ఎక్స్పోర్ట్స్కి కానీ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనకి అవకాశాలు ఉన్నాయి. మరి అవన్నీ ఆలోచన చేస్తూ అందరినీ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్ చేసే దిశగా ముందుకెళ్ళడానికి పూర్తిగా మేము ఆలోచన చేద్దామని ఆలోచిస్తున్నాం. సార్, గత ఎన్నికల industry was closed at 40 years. Would you take up any steps for its